ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఈ దినం ద స్టోరీ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము మరియు అవ్వ కథ గురించి మనం నేర్చుకుందాం. బైబిల్లోని ఆదికాండం పుస్తకంలో దేవుడు సృష్టించిన మొదటి మానవులు ఆదాము మరియు అవ్వ. ఆదాము భూమి యొక్క ధూళి నుండి ఏర్పరచబడ్డాడు మరియు అవ్వ అతని సహచరినిగా ఆదాము యొక్క ప్రకటెముకలలో ఒకదాని నుండి సృష్టించబడింది. వారు ఏదెను తోటలో నివసించారు. వారికి అవసరమైన ప్రతిదానితో ఏదెను తోట నింపబడింది. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని తప్ప తోటలో ఏ చెట్టును ఫలాన్నైనా తినవచ్చని దేవుడు వారికి అనుమతించాడు. అయినప్పటికీ ఒక పాము, సర్పము తరచుగా సాతానుతో సంబంధం కలిగి ఉంటుంది. దేవుడు నిషేధించబడిన పండును తినమని అవ్వను ప్రలోభ పెడుతుంది. అది ఆమెను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినమని, తింటే మంచి చెడలేదో తెలుస్తుందని, దేవునిలా అవుతారని తెలియజేసింది. అవ్వ ఆ పండ్లను తిని ఆదాముకు పంచుతుంది. తత్ఫలితంగా వారు నగ్నంగా ఉన్నారని మరియు దేవుని నుండి దాక్కున్నారని వారు గ్రహించారు. దేవుడు వారిని ఎదుర్కొన్నాడు మరియు వారు తమ అవిధేయతను అంగీకరించారు. శిక్షగా ఆదాము మరియు అవ్వ ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారు. వారి చర్యల పర్యవసానంగా వారు నొప్పి, శ్రమ మరియు మరణాల వంటి కష్టాలను ఎదుర్కొన్నారు. ఆదాము మరియు అవ్వ కథ నుండి 3 పాఠాలు మనం చూడవచ్చు. మొదటగా, దేవునికి విధేయత యొక్క ప్రాముఖ్యత. ఆదాము మరియు అవ్వ యొక్క అవిధేయత దేవుని జ్ఞాన ఆజ్ఞలను విశ్వసించడం మరియు అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఎందుకంటే వారి చర్యలు తీవ్రమైన పరిణామాలకు దారితీశాయి. రెండవదిగా, శోధన యొక్క శక్తి మరియు ప్రమాదం. శోధనకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండాలని కథ మనకు బోధిస్తుంది. ఇది శాశ్వత ప్రతికూల ప్రభావాలతో ఎంపికలకు దారితీస్తుంది. మూడవదిగా, జవాబుదారీతనం మరియు పరిణామాలు. ఇది ఒకరి చర్యలకు వ్యక్తిగత బాధ్యతను మరియు ఎంపికలు పర్యవసానాలను కలిగి ఉంటాయనే వాస్తవాన్ని నొక్కి చెబుతుంది. ఇది తనను మాత్రమే కాకుండా ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.